శివరాత్రి జాగారం అయితే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. మీలో ఎంతమంది చేశారు నిన్న శివరాత్రికి జాగారం? అండ్ ఈ జాగారం ఉండడం కోసం మన యలమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరిగే తిరునాళ్ళకైతే మేము వెళ్తున్నాము. సో ఇక్కడ తిరునాళ్ళు మెయిన్గా ప్రభలేనండి హైలైట్. ఒకదాన్ని మించి ఒక పెడతారు ఇక్కడ. సో మేము వెళ్ళే టైంకి ఒక ప్రభను నుంచో పెడుతున్నారు. సో ఆ ప్రభను నుంచో పెట్టడానికి నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అన్నమాట. సో చూసినప్పుడు అనిపిస్తుంది మనకి ఆ పెద్ద ఏముందిలే కర్రలే కదా అని, కానీ అవి ఎంత కష్టమో నాకు దాన్ని మోసినప్పుడే తెలిసింది. అంటే లాగి నుంచో పెట్టినప్పుడు ఎంత బరువు ఉందంటే వావ్, నిజంగా వీళ్ళందరూ చాలా గ్రేట్ అండి. అసలు అంత కష్టపడి ఆ ప్రభల్ని తీసుకొస్తున్నారు చూడండి. నిజంగా ఓం నమ శివాయ. మేము కంప్లీట్ చేసామన్నమాట సక్సెస్ఫుల్లీ. ఈ ప్రభను నుంచో పెట్టాం, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రభను నుంచో పెట్టడం అయిపోయిన తర్వాత సో మిగిలిన ప్రభల్ని చూద్దామని చెప్పి తిరుగుతున్నాం. అక్కడ నాకు ఈ ఐస్తో చేసిన శివలింగం కనిపించింది, ఎంత బాగుందో. అండ్ బాయ్స్ అయితే ఫుల్గా వైబ్ అవుతున్నారండి. ఇంకా మేము అలా ప్రభలన్నీ చూసుకొని కొండ మీదకి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. సో దర్శనానికి అయితే అవ్వదు, రేపు మార్నింగ్ రమ్మన్నారు. ఇంకా చేసేదేమీ లేకుండా కిందే ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడే కొంచెం తినేసి అలాగే ఒక 2-3 గేమ్స్ ఆడుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా, సో తీసేసుకున్నాం అన్నమాట. అండ్ మొత్తం తిరిగేసిన తర్వాత మార్నింగ్ దగ్గరలో ఉన్న ఒక శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మా జాగారాన్ని అయితే అలా కంప్లీట్ చేసాం. సో మీలో ఎంతమంది ఈ జాగారం చేశారు అండ్ ఎంతమందికి యలమల కుదురు శివాలయం గురించి తెలుసు మీకు?